హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనము అంటే దుబాయ్ టర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఈరోజు 21/11/2020 అంటే నవంబర్ 21 ఈరోజు డేట్. ఇది నేను బిజినెస్ మీటింగ్ మీద ఇలా దుబాయ్కి రావడము, దెన్ వచ్చేసి ఇక్కడ మన ఇండియా వాళ్ళు అంటే ఎస్పెషలీ ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు, వీళ్ళు కడప డిస్టిక్కి చెందిన వాళ్ళండి. సో ఇక్కడ ఇరుక్కుపోవడం వల్ల అంటే మన ఫ్యామిలీ త్రూ అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ అది విషయం తెలుసుకొని ఇప్పుడు మన ఇక్కడ వాసురెడ్డి అని గారు ఉన్నారు, దెన్ వచ్చేసి ఖాదర్ భాయ్ అని చెప్పేసి ఉన్నారు. ఎక్స్-ఏపీ-ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ ఇస్ మై కొలీగ్ ఖాదర్ బాషా గారు. ఇక్కడ ఇదే కాదండి, మేము స్టార్టింగ్ చేసింది 2017లో స్టార్ట్ చేసినాము ఈ సర్వీసెస్ చేయటము. ఇలాగేంటంటే కొన్ని వందల మంది ఫేక్ ఏజెంట్స్ ఇండియాలో మన ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువ ఉంటారు, తర్వాత కడప, రాజంపేట ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటారు. నేను కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ని. అది మీ అందరికీ తెలుసు. కానీ ఎన్జిఓస్ అని చెప్పేసి చాలా మంది పెట్టుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఏంటిదంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏ గ్రేడ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ఇలాంటి వాటి మీద వచ్చేసి కరెంట్ అయి పెట్టి ఉన్నారు. వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నేరుగా ఇంట్లోకి పిలుచుకొని పోతారని చెప్పేసి ఆఫీస్లో తీసుకుపెట్టినారు. ఒక ఆఫీస్ కదా 5-6 ఆఫీసులు మార్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. అన్నం పెట్టేదిలా ఏంలా. మేము ఆడికి అడిగినాము, మీరు ఇంట్లోకి అని చెప్పేసి తీసుకొచ్చి మమ్మల్ని మారగా చేసినారు అని చెప్పేసి అడిగినాము. అడిగితే ఇంకా మీకు ఇక్కడికి వచ్చేటప్పుడు ముందే మాకు చూపిలేదు మేడం. అంటే వీసాలో ఉంటుంది చూపిలా మాకేం చూపిలే మేడం. అక్టోబర్ 21కి వచ్చారండి. అక్టోబర్ అంటే నవంబర్ అంటే 1 మంత్ వీసా మీద వచ్చారు. 1 మంత్ వీసా మీద వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి అంటే కడప డిస్టిక్ లో ఎంతవరకు అయినా సరే రాయలసీమలో ఎస్పెషల్లీ రాయలసీమలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఎవరికైనా వీసాలు తీయడము ఇలా పంపించేయడం అని చూస్తారు. కానీ ఎస్పెషల్లీ లాక్డౌన్ లో చేశారు అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువగా పనిచేశారు అనేది అర్థం కాకుండా ఉండాలి. అలాగే 30-40 మంది ఉన్నారు ఇబ్బందిలే. వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేయించినాడంట. ఎవరు ఏజెంట్ హైదరాబాద్ ఏజెంట్ ఇన్సూరెన్స్ కూడా చేయించినాడంట. ఎందుకు చేయించినారంటే ఏం పడను మాకు ఇన్సూరెన్స్ కూడా చేయించినారు అంటున్నారు. 80 ఏళ్ళు ముసలు కూడా వచ్చినారు. మాస్క్ వేసుకోకపోతే ఒక 3000 అనేది ఇక్కడ పెనాల్టీ అండి. సో వీళ్లకు టికెట్లన్నీ అందించి వీళ్లకు ఇండియా పంపిస్తున్నాం ఇప్పుడు. దెన్ ఈ రిస్క్ తీసుకున్న వాళ్ళు రియల్ హీరోస్ ఎవరు అంటే మన వాసురెడ్డి గారు, దెన్ వచ్చేసి మన ఖాదర్ భాయ్ గారు. నార్మల్ గా వీళ్ళకి ఏం చెప్తారంటండి, వెళ్ళగానే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఈ వీసా తీసుకోండి, స్ట్రైట్ అవే వెళ్ళిపోండి. మీకు వెళ్ళగానే అక్కడ ఇళ్లలో దింపేస్తారు, మీరు పని చేసుకుని మీరు ఇంతని శాలరీ కింద మీకు వస్తుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళకి ఏమీ చెప్పరు, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేస్తారు ఏమీ చెప్పరు. ఏజెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి టికెట్ తీసుకుని మళ్ళీ పంపించేస్తారు అంతవరకు. మళ్ళీ ఈ ఏజెంట్ డైరెక్ట్ రాదు, ఈ ఏజెంట్ వేరే వాళ్ళకి ఇస్తాడు, వేరే ఏజెంట్ మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇస్తారు. ఇట్స్ ఎ చైన్ సర్కిల్. లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో 1 or 2 days స్పాన్ ఇంకా వీసాకి ఉంది అనే టైంలోని ఇంకా వీళ్ళని హెరాస్ చేసి వీళ్ళతో పంపిస్తారు.